3 గంటలే సాలు విద్యుత్ అంటారు వీళ్ళు అధ్యక్షుడు పోయి అమెరికాలో. అది కూడా అంటే కడుపుల సంగతి బయట ఎప్పుడు ఆయన అన్నమాట వీడియోలో ఉన్నాయి కదా సార్. నిజంగా కూడా నేను నిజంగా చెప్తున్నా అధ్యక్ష, ఇవాళ ఇవ్వలేని 24 గంటల కరెంటు తెలంగాణ ఎట్లా ఇస్తున్నది అంటే దానికి ఒక ప్రత్యేకమైన నిబద్ధత, పాలసీ, ఎప్పటికప్పుడు నిధుల కూర్పు, ఎప్పటికప్పుడు మానిటరింగు. 50 సైకిల్స్ పోతుందా లేదా ఏమైనా తక్కువైతే ఇమీడియట్గా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను అధ్యక్ష, గ్రిడ్ కొలాప్స్ అయితే జాగ్రత్త అని చెప్పి. అంత మానిటర్ చేస్తే 24 అవర్స్ పవర్ ఆల్ సెక్టర్కి ఇవ్వగలుగుతా ఉన్నాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, నెల రోజుల లోపల ప్రభుత్వాన్ని కూరగొడతామంటారు. ఇది ఇయ్యరాదు, ఈ కరెంటు శాతం అయితే ఇది కాదు, ఇది శాత కాదు. ఇదంతా రియాలిటీ అధ్యక్ష. నేను చెప్తుండేది ఆక్రోశ, నా బాధ చెప్తున్నా నేను. అందులో 1600 రెడీ అయింది. మరి నేను మాట్లాడిన ఏం సంగతి, మీరు ఇస్తారా సస్తారా, ధర్నా చేయమంటారా, మరొకసారి ఢిల్లీ పోయడం లేదు సార్, అవసరం లేదు. 1600 రెడీ అయింది. దానికి మాత్రం ప్రధానమంత్రి వస్తాడు అధ్యక్ష. అంకితం, జాతికి అంకితం ఇస్తామంటారు. వీళ్ళు చాలా గొప్పలు. రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కూడా చేసి జాతికి అంకితం అంటారు. దవాఖానాలో లిఫ్ట్ పెట్టి దానికి జాతికి అంకితం అంటారు. ఒకటే రైలుకి అదే దాని పేరేందో రైలు, అది వందే భారత్ రైలు అని చెప్పి 100 సార్లు జెండా ఊపుతారు అధ్యక్ష. అక్కడ మాత్రం రెడీ. ఇక రాగానే మళ్ళీ మోడీ గారు వస్తారు. ఇప్పుడు బీజేపీ అంతా లైన్ గట్ట, ఎయిర్పోర్టు, పెద్ద కథ కార్ఖాన, పెద్ద ఊరేగింపు, హై సిటీ నిండా కటౌట్లు, దానికి మాత్రం రెడీగా వస్తారు. ఇది వైఖరి అధ్యక్ష. ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది తెలవాలిగా తెలంగాణ ప్రజలకు. ఆ 1600 సత్య చెడో వస్తుంది అధ్యక్ష. రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప 5 లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు 5 లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుందనంటే ఏం అర్థం చేసుకోవాలి అధ్యక్ష? ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి. రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప, రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప, చనిపోయిన తర్వాత నువ్వు ఏమిచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది, చెరుకు పోయింది, కందులు పోయినాయి, మిరప పోయింది, పత్తి పోయింది, ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది. కమర్షియల్ క్రాప్లని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము, ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చెరుకు పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, పసుపు పోయింది. ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది. వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతం అన్నాడు. చివరికి ఒడ్లు కొనుగోలు చేయక, కొనుగోలు కేంద్రాలు తెరవక, కల్లాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం, ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కల్లాల్లోకి కాంగ్రెస్ అని వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు తీసి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే, మీరు వరేయొద్దు అన్నాడు. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను, ఆనాడు చెరుకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, సోయాబీన్ కానీ, పసుపు కానీ, కందులు కానీ, మినుములు కానీ పండించకుండా, ఆ రైతులకు సహకారం అందించకుండా, ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళించి, వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష. ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష. అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన. వాళ్ళు రైతులందరినీ
వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది? ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు కనీస మద్దతు ధర వరికి 1960 రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి 1400కు 1500కే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి 1400కు 1500కు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదే కాదు, తడి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే, అహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే, తుట్టి పేరు మీద, తాలు పేరు మీద తీస్తుంటే, ఒక్కరోజైనా ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందా అని నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా. ఇదే కాదు, ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతూనే ఈ ప్రతిపక్షానికి పేద రైతులు పండించిన పంటకు 1960 రూపాయల కనీస మద్దతు ధర రాలేదు. కానీ ఫామ్ హౌస్లో పండించిన వడ్లకు 4250 రూపాయలకు క్వింటాల్ దాకా వాళ్ళు అమ్మిన రాలేదా? అక్కడ ఫామ్ హౌస్లో పండించిన వడ్లు బంగారమా? ఇవాళ ఎవరిచ్చిండ్రో లెక్కలు చెప్తా, చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా. ఎవరిచ్చిండ్రో, వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష. మీరు ఫామ్ హౌస్లో పండించిన వడ్లు 4250 రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ వడ్లు తౌడులాగా పండించిన వడ్లకేమో 4250 రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా? ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు 1400-1500 రూపాయలు ఇస్తారా? ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా. ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది? ఇది ఇందుకేనా మీరు రైతును రాజు చేసినామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌస్లో 4250 రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తా, వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష.